హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు అందరికీ ముక్కోటి దేవతలు శ్రీ మహావిష్ణువు దర్శించుకొని తరించే రోజు ఈరోజు. కోటి పుణ్యాలను నెలకొని ఆ శ్రీమన్నారాయణని మన అందరిపైన ఆయన ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఇంకొకసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు ప్రతి ఒక్క ఆలయంలో కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది పెడతారండి. మన సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజు చాలామంది చాలా రకాలుగా పూజలు చేసుకుంటారండి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్వామివారిని అర్చనైన పూజలైనా నిర్వహిస్తారు. అలానే ప్రతి ఒక్క విష్ణు దేవాలయంలో కూడా తప్పకుండా ఈరోజు ఉత్తర ద్వార దర్శనం అనేది జరుగుతుంది. అలాగే మనం ఎన్నో చేద్దాం అనుకుంటామండి, కానీ ఒక్కొక్కసారి మనకి వీలు కాదు. కొంతమంది అయితే గాఢమైన కారు చీకటి లాంటి మాయలో పడి కోరికలు చంపుకోకుండా సంసారం సాగిస్తూ ఉంటారు. మరికొంతమంది ఇంకా ఏదో రకంగా మనకి ముక్తి అందితే చాలు అని అనుకుంటూ ఉంటారు. అలా అని మనం శ్రీవారిపై భక్తి తానంతట అది పుట్టదండి. ఒకవేళ ఇతరులు బోధించినా కూడా కలగదు. అందుకే మనం ఎవరికి ఏమి చెప్పకూడదండి. ఎవరి ఇష్టానికి వాళ్ళని వదిలేయాలి. ఎవరికి ఏది ఎప్పుడు తెలియాలంటే అదే తెలుస్తుంది. కొంతమందికి మనం ఎన్ని చెప్పినా ఎంతగా చెప్పినా భక్తి అనేది పుట్టదండి. ఏదో చేశామా అంటే చేశామన్నట్టుగా ఉంటారు. భగవంతుడి మీద అంత త్వరగా మనసు పోతుందా అంటే అది ఆవేదన పడుతూ ఉంటాడనమాట. మనిషికి భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి. అలాగే ఎప్పుడు పనులు అంటూ భగవంతుడినే దూరం పెట్టేలా ఉండకూడదండి. ఎందుకంటే మనం ఎన్ని పనులు చేసుకుంటున్నా ఏం చేస్తున్నా ఆ భగవంతుడి దయ అనేది లేనిదే మనము అడుగు కూడా ముందుకి కదపలేమండి. శివుడాజ్ఞ లేనిదే చేయమైనా కొట్టదని పెద్దలు అంటారు కదా. అలాగా నిరంతరం కూడా దైవనామ స్మరణ చేసుకుంటూ ఏం జరిగినా నీదే భారం అనుకుంటూ ఆయన పైన మన భారం అంతా ఆయనపై వేసి నువ్వు ముందుండి మమ్మల్ని వెనక నడిపించు తండ్రి అని మనం ప్రతి దైవ స్మరణ అనేది మానకుండా ప్రతి చిన్న విషయంలో కూడా ఆయన్ని తలుచుకుంటూ, ఇప్పుడు ఏదో మంచి జరిగింది మనకి, తండ్రి నీ దైవాలు ఇదే జరిగింది. ఏదో చెడు జరిగింది తండ్రి, ఏదో పెద్ద ఆపద నుంచి ఇంత చిన్నది చేసావు, ఇది కూడా నీదయ్యే అనుకుంటూ ప్రతి దానికి ఆయనపై భారం వేసుకొని ఆయన్నే మనం స్మరించుకుంటూ ఆయన్నే తలుచుకుంటూ ముందుకు సాగిపోవడమే అండి. అంతకు మించి మనం ఏం చేయలేము. ఎందుకంటే నిమిత్త మాత్రమే అండి మనం, అంతా ఆయన దయ. నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే నేను మనస్ఫూర్తిగా పూజ చేసుకుని చక్కగా విష్ణు ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకొని వచ్చానండి. ఉంటానండి. థ్యాంక్ యూ. బాయ్.